చెప్పావా మీ ఇంట్లో మా మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది, వీడియోలు ఉన్నాయి? అట్లా చేశారని మమ్మీ డాడీతో చెప్పేసాను నేను. ఓకే, మళ్ళీ ఫ్యూచర్ లో ప్రాబ్లం కావద్దని చెప్పేసాను. వెరీ గుడ్. చెప్పేసాక తర్వాతకి నాకు నువ్వు వద్దు, మమ్మీ డాడీతో కూడా చెప్పేసాను. నేను మీ మమ్మీ డాడీతో కూడా చెప్పేసాను, నాకు నువ్వు వద్దు, మా ఇంట్లో వాడు కూడా వద్దు అంటున్నారు, కాబట్టి నీకు నాకేం సంబంధం లేదు అనేసి నేను మా డాడీ వాళ్ళతోటి వద్దు అనుకుని ఇది ఎన్ని రోజుల క్రితం చెప్పారు? ఎప్పుడు చెప్పారు ఇది? ఇది జరిగి ఎంతకాలం అయింది ఇట్లా వద్దు అని? మొన్న 6 months. ఓకే, 6 months బ్యాక్ చెప్పేసాను. ఆ రోజు నుంచి ఇక ఫోన్ నెంబర్ చేంజ్ చేశాను. అతని దగ్గర మీ పర్సనల్ వీడియోలు ఉన్నాయి, బ్లాక్ మెయిల్ చేస్తాడని మీకు అనిపించలేదా? డిలీట్ చేపించాం మేడం. చేపించారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి డిలీట్ చేపించాము. అయినా యథావిధిగా వేరే అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ చేయడము, అట్లా నేను సిమ్ చేంజ్ చేసిన, అట్లా సిమ్ చేంజ్ చేసాం. మా మమ్మీ డాడీ కాల్ 2 ఫ్యామిలీస్ కి చెప్పేశారు, పోలీస్ స్టేషన్ లో చెప్పారు, అన్ని డిలీట్ చేయించారు, ఆయన బ్రెయిన్ లోంచి తీసేశారు. నెక్స్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ ఇక సిమ్ చేంజ్ చేశాను నేను. సిమ్ చేంజ్ చేసి మా డాడీ వాళ్ళకి మా మమ్మీకి నైట్ టైం కాల్ చేయడము, మీ బిడ్డ నా దగ్గర స్పెండ్ చేసింది, మీరు ఎట్లా నాకు ఇచ్చి చేయరు, అట్లా ఇట్లా అనేసి. ఇంత జరిగినా నిన్ను చేసుకోవాలని అనుకున్నాడు. కానీ నాకు ఏంటంటే తను చాలా మంది అమ్మాయిలు కూడా ఇట్లనే చేశాడు, అది నాకు నచ్చలేదు. ఎంతమంది అమ్మాయిలు చేసి నా కాడికి వచ్చి నిన్నే ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాడు నాకు తెలియదు. ఇంకా 3 మంది అమ్మాయిలు పడుతున్నారు కదా అతనికి. ఏమో మేడం, ప్రతి ఒక్కరికి అట్లనే చెప్పిండేమో. డబ్బులు ఏమన్నా అడిగేవాడు? అడిగాడు మేడం. నేను నా లవర్ కదా అనేసి నా పైసలు ఏంది తన పైసలు ఏంది అనేసి నేను ఇచ్చేదాన్ని కూడా. సరే, ఇప్పుడు మీ పేరెంట్స్ ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. యాక్చువల్ గా మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అంటేనే ఆ ఫోటోలు డిలీట్ చేయించడంతో పాటు అతనికి వార్నింగ్ ఇచ్చుంటారు. ఇంకోసారి ఆ అమ్మాయికి ఫోన్లు చేసినా మాట్లాడినా లీగల్ యాక్షన్ ఉంటాయి అని చెప్పి వార్నింగ్ ఇచ్చుంటారు కదా. అతను భయపడలేదా? అప్పుడు మందమే భయపడాడు మేడం, యాక్సెప్ట్ చేశాడు. కానీ యథావిధిగానే 3 times. అప్పుడేమైనా లెటర్ రాయించుకున్నారా ఇక నుంచి మీతో కాంటాక్ట్ అవ్వను అని? ఏం రాపించుకోలే, ఓన్లీ వార్నింగ్ ఇచ్చారు. అట్లా 3 times పెట్టాను. 3 times కూడా అట్లనే చేశాడు తను. ఇంకేం చేయాలో అర్థం కాక మీ కాడికి వచ్చాను మేడం. ఇప్పుడు లాస్ట్ గా ఎంతకాలం అయింది అతను మెసేజ్ పెట్టి కానీ ఫోన్ చేసి కానీ? మొన్న రీసెంట్ నుంచి స్టార్ట్ చేస్తాను. పోలీస్ స్టేషన్ కి వెళ్తే లోపల వేసేసేవాళ్ళు కదా, అయిపోయేది. అప్పుడంటే వార్నింగ్ ఇచ్చి వదిలేసారు. అది పేరెంట్స్ చూసుకున్నారు మేడం. ఇంకా అది నేను వెళ్తే ఇప్పుడు నెంబర్ నుంచే చేస్తున్నాడా వేరే నెంబర్ నుంచి? వేరే నెంబర్స్ కి మమ్మీకి డాడీకి చేస్తున్నారు. అది నైట్ 2:30కి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు వాళ్ళని కూడా. ఇంకా ఇప్పటికీ కూడా అతని దగ్గర ఉన్నాయని అంటున్నాడమ్మా, వీడియోలు అవన్నీ ఉన్నాయని అంటున్నాడా, లేదంటే మీ అమ్మాయిని నాకు ఇవ్వకపోతే అంటున్నాడు సార్. డిలీట్ చేపించాను కూడా ఉన్నాయని చెప్తున్నాడు. 3 times కేసు పెట్టాక కూడా అక్కడ ఒక మాట మాట్లాడి ఇక్కడ ఒక మాట మాట్లాడి అందరి ముందు నన్ను బ్యాడ్ చేసి ఏమన్నా. పేరెంట్స్ ఎందుకు భయపడుతున్నారమ్మా? వాడి దగ్గర వీడియోస్ ఉన్నాయి కాబట్టి వాడు ఇంకా రచ్చ అవుతుందేమో అని చెప్పి పోలీస్కి వెళ్ళి రియల్ గా టీమ్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాం మేడం. ఆ రోజు మటుకు కొట్టి డిలీట్ చేపించాడు. ఆ వీడియోస్ వేరే వాళ్ళ ఫ్రెండ్ కి ఫార్వర్డ్ చేశాడంట. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీరు? ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని వచ్చాను మేడం. ఏ న్యాయం కావాలి మీకు? తనతో నాకేం వద్దు మేడం, తను వద్దు, నాకు ఫోన్ చేయకూడదు, ఫోన్ చేయకుండా అతని కంట్రోల్ చేయండి. వద్దు, నా వల్ల నా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టు. ఓకే, యాక్షన్ తీసుకోవాలనేది మేడం సార్ వాళ్ళు చెప్తారని చెప్పేసి వచ్చారు. అమ్మా ఇప్పుడు మీరు ఎవరైతే అన్నారో అతను కూడా పిలిపించాము, అతని వర్షన్ కూడా విందామమ్మా. రామరాజు. నమస్కారం అండి. నమస్తే. నమస్తే, కూర్చోండి. ఏంటి సంగతి? ఈ అమ్మాయి తెలుసా? తెలుసు మ్యామ్. ఎవరు? తను మా ఫ్రెండే, ఇన్ని రోజుల ముందు పరిచయం. ఫ్రెండా, వుడ్ బియా, కాబోయే భార్య ఏంటి? అంటే కాబోయే భార్య, కానీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిందా మీకు? ఇంకా కాలేదండి. కానీ అన్ని అయిపోయినాయిగా. వీడియోలు కూడా తీసారంట. అంటే అది తీసావా తీలేదా? అంటే కొన్ని మేము అనుకుంటా అలా చేసేసాం. తెలిసి కాదు, తనకు తెలియకుండానే నువ్వు తీసావంట కదా వీడియోలు. అవునవును, కానీ పోలీస్ స్టేషన్ లో డిలీట్ చేయించారంట, అయినా నీ దగ్గర ఉన్నాయా ఇంకా? లేదండి, తీసేసాను. తీసేసావు. నీకు అదేంటో చెప్పు అమ్మాయి గురించి. అసలు మేము డైరెక్ట్ గా ప్రశ్నలోకి రావటం కాదు, అసలు ఏం జరిగిందో, అమ్మాయి ఎంతకాలం బట్టి పరిచయం, నీ ప్రేమ ఎలా మొదలైంది, ఇప్పుడు కథ ఏంటి? తన వర్షన్ విన్నాం కదా, నీ వర్షన్ చెప్పు. నా పేరు రాజు అండి. అయితే మేము మ్యాట్రిమోనీలో మ్యారేజ్ కోసం చూసినప్పుడు తన ప్రొఫైల్ కనిపించింది. ఓకే, తను బాగుందని నేను కూడా యాక్సెప్ట్ చేసేసాను. కొన్ని రోజుల మధ్యలో ఇట్లా జాబ్ రావడం వల్ల నేను వేరే దగ్గరికి వెళ్తానని చిన్న గ్యాప్ తీసుకున్నాము. తీసుకున్నాక మళ్ళీ ఒకసారి మీట్ అవుదామా, ఎలాగైనా మ్యారేజ్ చేసుకుంటాం కదా అని అన్నప్పుడు, ఎవరన్నారు ఇది? నేనే అన్నాను ఒకసారి కలుద్దామా అని. అలా ఫ్రెండ్లీగా మేము అలా బయటికి వెళ్ళాం వాళ్ళం. అలా 6 months ట్రావెల్ చేశాక అనుకోకుండా ఒకసారి ఫిజికల్ గా కూడా కలిసిపోయాము, ఎలాగైనా మ్యారేజ్ అవుతుంది కదా అని. అప్పుడు వీడియో ఎలాగో మ్యారేజ్ అవుతుందని వీడియోలు తీసుకుంటారా?
దొరికిందే ఛాన్స్ అని తీసావా? అప్పటి వరకు అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యావా లేదంటే ట్రాప్ చేద్దాం అనుకున్నావా? లేదు చేద్దామని అనుకున్నాను. ఏది ట్రాపా? లేదు మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను. మ్యారేజ్ చేసుకుందాం అంటారా? ట్రాప్ నేమో. సర్లే, ఎనీవే పెళ్ళి అయితే చేసుకుందాం అనుకున్నాం అప్పటికి. అవును చేసుకుందాం అనుకున్నాను కానీ ఏదో మెమరీ లాగా ఉంటుందని. వీడియో తీసుకున్నావు? అవును. నీకు ఫస్ట్ టైమేనా ఏంటి ఈ వీడియోలు తీయటం? అవును ఫస్ట్ టైం. ఫస్ట్ టైమేనా? ఫ్రెండ్స్ కూడా షేర్ చేసావంట? లేదు నేను తనకే షేర్ చేశాను, మామ అని అట్లా. అబ్బా, ఆవిడ చెప్పిన వర్షన్ కి నువ్వు ఎంత శుద్ధ పూసలా మాట్లాడుతున్నావు తెలుసా? ఇచ్చే బాబోయ్. ఎవరు అమ్మాయిని మామ అని పిలుస్తావా? అదే ఫ్రెండ్లీగా ఎలాగైనా కాబోయే వాళ్ళే కాబట్టి మామ అని పిలిచామని. పోలీస్ స్టేషన్ లో 4 పీకారంట, నిజమేనా కదా? అప్పుడుతో నేను ఇంకా అమ్మాయి లైఫ్ లో ఎంటర్ అవనండి అని అవన్నీ డిలీట్ చేసావు, అక్కడ అన్ని ఒప్పుకున్నావు. ఇన్ కేస్ అవి కంటిన్యూ అయితే నిన్ను తీసుకెళ్లి చాలా సీరియస్ కేసు లోపల వేస్తారన్న సంగతి నీకు తెలుసు. మరి అర్ధరాత్రులు వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి మీ అమ్మాయిని ఇవ్వకపోతే ఊరుకోనండి అన్నావట, నిజమేనా? అంటే నేను ఫిజికల్ గా కనెక్ట్ అయ్యాక ఇక తనని దూరం చేసుకోవద్దు అనుకున్నాను. అరే ఇలాంటి అమ్మాయిలు బోడు మంది ఉన్నారంట కదా నీ అకౌంట్ లో. అంటే నువ్వు ఇంకా ఏ గాడిద చేష్టలు చేసినా, పిచ్చి చేష్టలు చేసినా ఇంకా ఆడపిల్ల నిన్నే చేసుకోవాలా ఫిజికల్ గా కలిస్తే? అలా అని కాదు, నేను చేసుకుందామని అనుకున్నాను మ్యారేజ్. బాబు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి వాళ్ళు బోడు మంది ఉన్నారంట నీ లిస్ట్ లో, నీ ఫోన్ లో, నిజమా కాదా? లేదు అలా ఏం లేదే. అయినా సరే అమ్మాయి నేను వద్దనుకుంటుంది. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు. వద్దనుకున్నప్పుడు వదిలేయొచ్చు కదా, మళ్ళీ ఎందుకు నువ్వు వాళ్ళ వెనకాల పడుతున్నావు? నాకు తనని చేసుకోవాలనే ఉంది, వాళ్ళకి అందుకనే ఇష్టం లేదు కదా, నువ్వు ఒక్కడివి చేసుకోలేవు కదా, తన ఇష్టం కూడా ఉండాలిగా. అందుకే నేను మాట్లాడదామని ట్రై చేస్తున్నా. ఏంటి కానీ మధ్యరాత్రి 2:30కా? ఇక తను ఫోన్ బ్లాక్ చేయడము, అసలు అర్ధరాత్రులు కలవకపోవడము. ఎందుకు చేస్తున్నావు ఫోను? అంత ఇష్టం ఉన్నోడు అయితే మీ పేరెంట్స్ ని తీసుకొని పగల వెళ్తే టైంలో వాళ్ళ సరిపోతుంది ఇంటికి కదా. వెళ్ళి మాట్లాడితే బాగుంటది. 1-10 బతులాడితే వాళ్ళే అంటే ఒప్పుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ కి ఎలాగైనా ఇష్టం లేదు కాబట్టి ఇక రాత్రి 12 ఒకసారి ట్రై ఇబ్బంది పెడుతున్నావా? మాట్లాడి కన్విన్స్ చేద్దామని చూస్తున్నా. నువ్వేమన్నా సైకోవా? అరే ఆవిడ చెప్పిన దానికి నాకే ఇక్కడ ఇంత బీపీ వస్తుంది, నువ్వేందా నిదానంగా? అవును రాత్రి 12 గంటలకు చేస్తున్నావు, నిదానంగా చెప్తున్నావేంటి? ఏమన్నా ఉందా? లేదు జైలుకి వెళ్దావా? వెళ్దు గాని జైలుకి వెళ్తావు నువ్వు, నాకు అర్థం అవుతుంది. అలా కాదండి. అర్ధరాత్రులు ఫోన్ చేయడం ఏంటయ్యా? చాలా సింపుల్ గా చెప్తున్నావు నువ్వు. మధ్యరాత్రి వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేశానని చెప్తున్నావు నువ్వు, చాలా సింపుల్ గా. కానీ నాకు ఇప్పుడు అమ్మాయి కావాలనిపిస్తుంది మ్యామ్, మీరే చూడండి ఎలాగైనా. ఎందుకు వీడియోలు తీయటానికా? లేదు పెళ్లి చేసుకోవడానికి. దగ్గర పెద్ద చిట్టా ఉందంట కదా. అంటే అది అప్పుడు అండి, ఇప్పుడు నేను ఒకప్పుడు మారిపోయాను. ఉందిగా. అంటే పాస్టే, ఎట్లయినా పాస్టే కదా, అప్పుడు మంచిగా ఉందాం అనుకుంటా. ఇప్పుడు ఆ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం లేదయ్యా? మీరే మాట్లాడండి ఒకసారి. అరే నీకు ఎట్లా ఇష్టమో ఆవిడకి అలా ఇష్టం లేదు. పెళ్లి చేయమంటావా ఏంటి? పనులన్నీ చేసి ఇప్పుడు మమ్మల్ని మాట్లాడుకుంటాం. అలా అని కాదు, నేను మారిపోయానని చెప్తున్నా కదా. తనని ఎలా, ఏం పని చేస్తావు నువ్వు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను ఒకటి. అమ్మో, ఈయన మాట్లాడుతుంటే నాకు బీపీ వస్తుంది. ఎలా అయినావమ్మా? 6 నెలల సంవత్సరంన్నర మీరిద్దరు కలిసి తిరిగింది. ఇద్దరం కలిసి తిరిగాము. వాళ్ళు కోపం లేదు, బాధ లేదు, భయం లేదు, భక్తి లేదు, ఏ ఇమోషన్ లేదు. డ్రైగా చెప్తున్నా, అంటే బాగా అలవాటు పడి అలా అయిపోయి ఉంటాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.